ఐదేళ్లలో రాష్ట్రంలో సైకో పాలన నడిచిందన్నారు రెవెన్యూ మంత్రి అనకాని సత్యప్రసాద్. వైసీపీ పాలనలో విధ్వంసం తప్ప అభివృద్ధి ఏమీ జరగలేదన్నారు. గత ప్రభుత్వంలో ఎన్నో భూ అక్రమాలు జరిగాయని నిందితులను వదిలిపెట్టే ప్రసక్తే లేదన్నారు మంత్రి. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయకత్వంలో అద్భుతమైన రాజధాని నిర్మించి తీరుతామని చెప్తున్న మంత్రి అనకానితో మా ప్రతినిధి శివ ఫేస్ టు ఫేస్. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చేతుల మీదుగా రాజధాని పునఃప్రారంభం కాబోతుంది. పనులు దాదాపుగా 1,00,000 కోట్లకు సంబంధించి పనులు ప్రారంభమవుతున్నాయి. ప్రస్తుతం రెవెన్యూ శాఖ మంత్రి సత్యప్రసాద్ మనతో ఉన్నారు. సార్, ఏంటి సార్ అసలు ఎటువంటి ప్రణాళికలు చేయబోతున్నారు? అభివృద్ధి ఏ రకంగా జరగబోతుంది? ఎన్ని పనులు శంకుస్థాపన తిరిగి ప్రారంభం కాబోతా ఉన్నాయి? ఏదైతే మనందరి కళల రాజధాని మన అమరావతి గత 5 సంవత్సరాలు ఒక సైకో పరిపాలన కుంటపడటం కాదు, దాన్ని మూడు ముక్కలాట రాజధాని చెప్పేసి ఆడారో వాళ్ళు, దాన్ని మళ్ళా అందరికి నమ్మకం వచ్చే దిశగా, అందరికి కూడా ఒక భావి తరాలకు నమ్మకం వచ్చే దిశగా, ఒక రికగ్నైజ్డ్ క్యాపిటల్ వచ్చే దిశగా గౌరవ ప్రధానమంత్రి గారి చేతుల మీదుగా పునఃప్రారంభం అని చెప్పే కార్యక్రమం 2వ తారీఖున జరుగుతూ ఉంది. గౌరవ ప్రధానమంత్రి గారు దానికి హాజరై దాదాపుగా 1,00,000 కోట్ల రూపాయలు ఏదైతే పనులు ప్రారంభం కాబోతా ఉన్నాయో అన్నింటినీ కూడా శంకుస్థాపన చేస్తారు. ఇవన్నీ కూడా రాబోయే 1 ఇయర్లో కంప్లీట్ అయిపోయి ఒక దేశంలోనే ఎక్కడ లేనటువంటి రాజధాని, ఆ స్థాయి రాజధాని నిర్మాణానికి కూడా పూర్తిగా ఇస్తుంది. దీని ద్వారా ఏంటంటే పెట్టుబడిదారులందరూ కూడా వస్తారు, తర్వాత ఇండస్ట్రీస్ వస్తాయి, హోటల్స్ వస్తాయి, రకరకాలు వచ్చి ఒరిజినల్ క్యాపిటల్గా వస్తుంది. రాబోయే రోజుల్లో కూడా ఇక్కడ సపరేట్ విమానాశ్రయం, అలాగే క్రికెట్ స్టేడియం కూడా కడదామని చెప్పి ఒక ప్రణాళిక. ఎందుకంటే ఏదో చిన్న మున్సిపాలిటీ లాగా కాదు, ఒక గ్రేటర్ అమరావతిగా వచ్చే దిశగా ఒక మంచి ప్రణాళికతో గౌరవ ముఖ్యమంత్రి గారు దీన్ని ప్లాన్ చేశారు. కాబట్టి దాన్ని శీఘ్రం అంటే ఫాస్ట్గా దాన్ని ఆచరణ చేసే దిశగా గౌరవ ముఖ్యమంత్రి ప్రణాళిక చేశారు. రాజధాని పేరుతో వైసీపీ ఇందాక జగన్ మాట్లాడుతూ కూడా రాజధాని పేరుతో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తుంది. టీడీపీ రాజధాని పేరుతో గత ఉన్న 68,000 కోట్లను ఇప్పుడు డబల్ చేస్తా ఉందని చెప్తున్నారు. ఏది కూడా ప్రజా సంక్షేమం కోరి చేసే పార్టీ తెలుగుదేశం పార్టీ. 1419లో ఈ రాష్ట్రానికి రాజధాని లేనప్పుడు, ఇప్పుడు కంబైన్డ్ క్యాపిటల్గా హైదరాబాద్ ఉన్నప్పుడు, ఆ రోజునే ఈ ప్రాంత ప్రజలు ఒక మంచి ఆనంద వాతావరణంలో ఈ ల్యాండ్స్ అన్నీ కూడా ల్యాండ్ పోలింగ్ ప్రపంచంలో ఎవరు చేయలేదు, అలాంటి అద్భుతంగా వాళ్ళు ఇచ్చారు. దాన్ని చిన్నాభిన్నం చేసే దిశగా, అంటే అది ఎక్కడ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయలేదు అనేది వాళ్ళకి ప్రూవ్ అయింది. 5 సంవత్సరాలు పరిపాలించారు, ఎక్కడ కూడా పట్టుకోలేదు ఎవరిని కూడా. కేవలం ఒక ప్రాంతాన్ని ఒక జాతికి అంటగొట్టో, లేకపోతే ఒక వాళ్ళకి ఓటు వెయ్యని వంటి వాళ్ళు ఉన్నారని చెప్పేసి ఒక కుట్రతో ఈ కార్యక్రమం చేశారు తప్ప వేరేదేం లేదు. ఇక్కడంతా తప్పకుండా అమరావతి ఎక్కడైతే ప్రజలు ఒక ల్యాండ్ పూలింగ్ ఆనంద ఉత్సాహాలతో ఇచ్చారో, తర్వాత ఎవరైతే దుఃఖపడ్డారో వాళ్ళందరికీ కూడా ఒక సుఖ సంతోషాలు ఇచ్చి ఒక భావితరాలకి మంచి జరిగే దిశగా ఈ యొక్క ప్రణాళికతో ముందుకెళ్తా ఉన్నాం. ఒక అద్భుతమైనటువంటి రేపు రాబోయే రోజుల్లో ఏదైతే మనం చూస్తే ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ ఉంటాయో, బుల్లెట్ ట్రైన్లు అలాంటివి కూడా ఇక్కడికి వచ్చే దిశగా ఈ ప్రణాళిక ముందుకెళ్తా ఉంటారు. ఫైనల్గా మీ శాఖకి సంబంధించి గత ప్రభుత్వంలో అక్రమంగా భూ బదలాయింపు, భూమి లాక్కున్నారు, 22A పేరు రాసుకున్నారు, ఇట్లా పెద్దిరెడ్డి సంబంధించి చాలా ఉన్నాయి. వీటన్నిటిపై ఏం చేస్తున్నారు సార్? అన్నిటిపైన ఎందుకు మీరు చెప్తాను కదా, మ్యాక్సిమం అంతా కూడా రెవెన్యూ సమస్య వస్తుంది. దాంట్లో మేము చెప్తాను ఒక 30-40% అన్డూబుల్ థింగ్స్, ఎవరైతే కుటుంబ సమస్యలు ఉన్నాయి, కోర్టు కేసులు ఉన్నాయి, అలాంటివి ఉన్నాయి. మిగతా అన్నీ కూడా గత 5 సంవత్సరాలు చేసినట్టు అరాచకాలు. అవన్నీ కూడా అసలు తెలియకుండానే ఎక్కడైతే ప్రభుత్వ భూములు ఉన్నాయో అడంగల్లో మార్చుకోవటం, వారి అనువాయుల పేరు మీద రాసుకోవటం, బినామీల మీద రాసుకోవటం, ఫారెస్ట్లు ల్యాండ్ కబ్జా చేసి గెస్ట్ హౌస్లు కట్టుకోవడం, ఇలాంటి చాలా జరిగినాయి. ప్రతి ఒక్క కేసు కూడా తీస్తున్నాం. ప్రతి ఒక్క ఎవరైతే ముందుగా అధికారులు ఎవరైతే దాంట్లో భాగస్వామ్యం ఉన్నారో వాళ్ళని మేము సస్పెన్షన్ కానీ యాక్షన్ తీసుకుంటా ఉన్నాం. తప్పకుండా ఎవరు చేశారో వాళ్ళకు కూడా రాబోయే రోజు తప్పకుండా యాక్షన్ ఉంటుంది. సో ఇది మొత్తం మీద అన్ని శాఖలకు సంబంధించి కూడా సమ్మేళనంతో నిర్ణయం జరుగుతుంది. ఖచ్చితంగా రెవెన్యూ శాఖకు సంబంధించిన అక్రమాలపై కూడా కఠిన చర్యలు తీసుకుంటే ఇప్పుడే కొంతమంది అధికారులపై సస్పెన్షన్ వేటు వేశామని చెప్పి మంత్రి అనగాని సత్యప్రసాద్ చెప్తున్నారు. వీడియో సురేష్తో శివ, బిగ్ టీవీ, అమరావతి.